హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు నేను క్యారెట్ ఇగురు చేశాను. అది కూడా మనకి హోటల్ ఫంక్షన్స్ రెస్టారెంట్ స్టైల్లో మనకి ఎప్పుడైనా హోటల్కి కానీ రెస్టారెంట్ కానీ వెళ్ళినప్పుడు వేస్తారు కదా క్యారెట్ ఇగురు. సేమ్ అంటే సేమ్ అలానే చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. చూసారా ఎంత బాగుందో, చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి, చాలా బాగుంది. మనం ఎప్పుడైనా చారు కానీ పప్పుచారు కానీ కాసుకునేటప్పుడు సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయాలంటే ప్రాసెస్ అయితే చూసేయాలి కదా. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, చూడండి లుక్ బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా, చూడండి ముందుగా నేను ఒక 1/4 కిలో క్యారెట్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు పైన తొక్క తీసేసి బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. చూడండి నేను క్యారెట్ అయితే తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాను. సో క్యారెట్తో పాటు ఇంకా మన క్యారెట్ ఇగురికి ఇంకేం కావాలో చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఒక 50 గ్రాములు ఇది పెసరపప్పు, అలాగే ఫ్రెష్ది కొబ్బరి కూరేసి పెట్టుకున్నాను నేను. ఇవేనండి మనకి క్యారెట్ ఇగురికి కావాల్సినవి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చూడండి ముందుగా నేను ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అవి కొంచెం మరిగించుకోవాలి. ముందుగానే దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము. చూడండి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం మరగనిద్దాము. చూడండి వాటర్ మరుగుతుంది కదా, చూడండి ఎలా మరుగుతుందో. ఇప్పుడు ఇందులోనే ముందుగా క్లీన్ చేసుకుని కోసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేద్దాము. అలాగే వీటితో పాటు ముందుగా కడుగు పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుందాము. ఒక 5 నిమిషాల పాటు ఈ రెండు కలిపి ఉడికించుకుందాము. ఇక్కడ పెసరపప్పు అనేది ముందుగా నానబెట్టవలసిన అవసరం లేదు, అప్పటికప్పుడు కడిగేసేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ముందుగా నానబడితే మళ్ళీ బాగా చీడిపోయే అవకాశం ఉంది ఉడికేసరికి. ఒక 5 నిమిషాలు వీటిని మగ్గించుకుందాం బాగానే. ఈ క్యారెట్ అవి ఉడికేలోపు మనము ఒక 5 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, వాటిని మనము దంచుకుందాము. కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. అవి కూడా దంచుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి మన క్యారెట్ పెసరపప్పు ఉడికేసింది, చూసారు కదా. చూడండి పెసరపప్పు ఎలా ఉంటే సరిపోద్ది మనకి. ఇప్పుడు ఇవి మనం దించేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పోపులు వేసుకుందాము. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి బాగా వేపుకుందాము. చూడండి మనకి పోపులు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ముందుగా సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. అలాగే ముందుగా దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా ఇస్తున్నాను. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి బాగా వేపుకుందాము. ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఒక చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము. చూడండి అన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా కూర పెట్టుకున్న కొబ్బరి కూర వేసేద్దాము. ఫ్రెష్గా ఉండేది అయితే బాగుంటుంది, ఎండు కొబ్బరి వేయద్దు. ఇది కూడా ఒక 5 నిమిషాలు బాగా వేపేసుకుందాము. చూడండి మొత్తం అన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్నాం కదా క్యారెట్ పెసరపప్పు, అవి కూడా మొత్తం వేసేసి బాగా కలిపేసుకుందాము. పైన కొంచెం కసూరి మేతి వేసుకుని బాగా కలిపేసుకుని దించేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకున్నాము. కావాలంటే మీరు పసుపు వేసుకోవచ్చు కొద్దిగాని. చూడండి మన క్యారెట్ ఉడికించినప్పుడు కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు మొత్తం సరిపడగా వేసుకుందాము. మనం చూసుకుని వేసుకోండి, ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు వేసుకోండి సాల్ట్ అనేది.
బాగా కలిపేసుకుందాము. చూడండి, మనకు ఫైనల్లీ రెస్టారెంట్ లేదా హోటల్ స్టైల్లో క్యారెట్ టిగర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని దీన్ని దించేసుకొని వేరే బౌల్లో తీసుకుందాము. చూసారు కదా ఎంత సింపుల్గా క్యారెట్ టిగర్ అనేది చేసేసాను. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం కొద్దిగా తీసుకుని ఎలా ఉందో ఏంటో, ఉప్పు అన్నీ సరిపోయలేదా. సూపర్ ఉంది. మనం వేసిన క్యారెట్ కానీ కొబ్బరికూర కానీ అలాగే పెసరపప్పు కానీ తింటుంటే పళ్ళకి తగిలి భలే ఉంది టేస్టీగాని. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసానో నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.